హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకు అడ్మిషన్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డేట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇవ్వడం జరిగింది. మనకి ఇది మార్నింగ్ 10 AM అయితే ఆన్లైన్ విండో ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ క్లాస్కు ఏప్రిల్ 15th వరకు ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ మాత్రం ఈవినింగ్ 5 PM వరకు వెయిట్ చేసే ప్రయత్నం చేయొద్దు. సో మీరు ఏప్రిల్ 10th 11th లోపే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు లాస్ట్ మూమెంట్లో సర్వర్ అయితే బిజీ ఉండి కొన్నిసార్లు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాకపోవచ్చు. సో ముందుగానే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ 19th నాడు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు అదే రోజు నుంచి అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆఫ్లైన్ అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్లాస్కి మనకు సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అయితే ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ మాత్రమే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు సెలక్షన్ లిస్టుకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ అయితే మనకు ఏప్రిల్ 19th డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు నుంచి అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అడ్మిషన్ తీసుకోకుండా మిగిలిపోయే సీట్లు ఉంటాయో వారికి సంబంధించి నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వారికి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే ఏప్రిల్ 29th డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు నుంచే మనకు అడ్మిషన్ ప్రాసెస్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే నెక్స్ట్ విద్యార్థులకు మనకు థర్డ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మే 8th డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు మే 8 నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ క్లాస్ సంబంధించి 3 లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. 3 లిస్ట్లో మనకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్లో సఫిషియెంట్గా అప్లికేషన్స్ రాకపోతే మాత్రం వీరి కోసం ప్రత్యేకంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మే 7th రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్స్ అయితే మే 8 నుంచి మే 15th వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. మనకు వీరికి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే మే 22nd డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే రోజు నుంచి మనకు మే 27th వరకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ స్టూడెంట్స్ ఎవరైతే సఫిషియెంట్గా అప్లికేషన్స్ ఆన్లైన్లో చేసుకోలేదో వారికి సంబంధించి మనకైతే ఆఫ్లైన్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సపరేట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇది గతంలో అయితే ఉండేది. ప్రస్తుతం అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్లోనే సఫిషియెంట్గా అప్లికేషన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ అవకాశం లేదు. అదేవిధంగా మనకు సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్సెప్ట్ 11th మినహాయించి మనకు సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ క్లాస్కి మాత్రమే ఆన్లైన్ మోడ్ ఉంటుంది. మిగతా క్లాసులన్నిటికీ ఆఫ్లైన్లో మనం ఫామ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకు దగ్గరలో ఉన్న ఏ కేవీ ఉంటే ఆ కేవీలో మీరు అప్లై చేసుకోవచ్చు వేకెన్సీని బట్టి. మనకు ఇది సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 11th మినహాయించి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ మోడ్ సెకండ్ నుంచి 12th క్లాస్ వరకు. వీరికి సంబంధించి డిక్లరేషన్ లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ 15th డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ 16th నుంచి ఏప్రిల్ 29th వరకు మనకు సెకండ్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 11th క్లాస్ మినహాయించి మిగిలిన అన్ని క్లాసులకు 1 to 12th వరకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయితే జూన్ 29th వరకు కంప్లీట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. మనకు 11th సంబంధించి చూసుకుంటే మనకు సిబిఎస్ఈ రిజల్ట్ అంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత వితిన్ 10 days లోపు అప్లై చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇది కేవీ స్టూడెంట్స్కి మాత్రమే వితిన్ 10 days లోపు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది వీరికి వితిన్ 20 days లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కేవీ స్టూడెంట్స్కి మాత్రమే వితిన్ 10 days లోపు అప్లై చేసుకోవాలి సిబిఎస్ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది 20 days లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నాన్ కేవీ స్టూడెంట్స్ ఉంటారో వారికి 11th క్లాస్ సంబంధించి కేవీ స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వీరికి సంబంధించిన ప్రాసెస్ కూడా
మనకు వితిన్ 30 డేస్ లోపు కంప్లీట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. సో మనకు కేవీ స్టూడెంట్స్కి అయితే 20 డేస్ లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. నాన్ కేవీ స్టూడెంట్స్కి అయితే 30 డేస్ లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ కేవీ స్టూడెంట్స్కు కేవీ స్టూడెంట్స్ ఫిలప్ అయిన తర్వాత మిగిలిన సీట్స్కి మాత్రమే వీరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో వీరికైతే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎంతమంది చిల్డ్రన్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారు, అదేవిధంగా ఎంతమంది చిల్డ్రన్స్కి ఎలిజిబిలిటీ రావడం జరిగింది, మనకు కేటగిరీస్ వైజ్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్టు, అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ కూడా మనకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ బోర్డులో కూడా మనకు డిస్ప్లేలో అయితే పెట్టడం జరుగుతుంది. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ కానీ క్లోజింగ్ కానీ మనకు ఏదైనా పబ్లిక్ హాలిడే కనుక వచ్చుంటే మాత్రం దాని యొక్క తర్వాతి రోజును పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. సో మనకు క్లోజింగ్ డేట్ కనుక సండే కనుక రావడం జరిగితే సో మండే రోజు లాస్ట్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరింత సమాచారంతో అయితే మీకు మరో వీడియో రూపంలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బాలవాటిక గురించి సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్, అదేవిధంగా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు పూర్తి వివరాల కోసం అయితే మన ఛానల్ ఆల్రెడీ వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. సో మొత్తానికైతే మనకు కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు కేవీ స్కూల్కి సంబంధించి అప్డేట్ న్యూస్. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.